Hey beautiful souls, welcome to my channel Glow Up with Sahiti. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు సాహితి. నేను ఇక్కడ హెల్త్, బ్యూటీ అండ్ వెల్నెస్కి సంబంధించిన కంటెంట్ చేస్తుంటాను. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ దట్ బెల్ ఐకాన్ సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. Today, we are diving deep into one of the most popular skincare product in matter, which is the Ordinary Glycolic Acid 7% Toning Solution. So, which looks like this. So, ఈ రోజు మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో అసలు ఈ గ్లైకాలిక్ యాసిడ్ అనేది ఏంటంటే ఇది ఒక ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ అన్నమాట. ఇది మనకి షుగర్ కేన్ నుంచి డిరైవ్ అయి ఉంది. దీనివల్ల యూజ్ ఏంటంటే ఇది స్కిన్ ఎక్స్ఫోలియేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఈ గ్లైకాలిక్ యాసిడ్లో ఏంటంటే మాలిక్యులర్ సైజ్ అనేది చాలా చిన్నగా ఉంటుందన్నమాట. సో దానివల్ల స్కిన్లోకి పెనిట్రేట్ అవ్వడానికి లైక్ డీప్గా పెనిట్రేట్ అవుతుంది అండ్ ఆల్సో ఇట్ వర్క్స్ వెరీ ఎఫెక్టివ్లీ. సో ఈ ఎక్స్ఫోలియేషన్ ప్రాసెస్ వల్ల మన డెడ్ స్కిన్ సెల్స్ అనేవి సర్ఫేస్ నుంచి రిమూవ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతాయి. సో ఈ ఎక్స్ఫోలియేషన్ వల్ల కొలాజన్ ప్రొడక్షన్ అనేది బాగా స్టిమ్యులేట్ అవుతుంది అండ్ పోర్స్ని కూడా క్లాక్ చేస్తుంది అన్నమాట. ఇది మనం రెగ్యులర్గా వాడుతూ ఉండడం వల్ల ఏంటంటే మనకి బ్రైటర్ స్కిన్ టోన్కి బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ వల్ల మన అన్ఈవెన్ స్కిన్ టోన్, మన డల్నెస్, పిగ్మెంటేషన్ ఇలాంటి అన్ని ఇష్యూస్కి కూడా రెడ్యూస్ అవ్వడానికి గ్లైకాలిక్ యాసిడ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇది గ్లైకాలిక్ యాసిడ్ అంటే. ఈ గ్లైకాలిక్ యాసిడ్లో ది ఆర్డినరీ గ్లైకాలిక్ యాసిడ్ అనేది ఎందుకు పాపులర్ అయింది అండ్ లైక్ అందరూ ఈ గ్లైకాలిక్ యాసిడ్ అనేది ఎందుకు యూస్ చేస్తున్నారంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇది అఫోర్డబుల్ అండ్ దీని ఫార్ములా వచ్చేసి మనకి ఇందులో 7% గ్లైకాలిక్ యాసిడ్ ఉంది. బేసిక్గా మనకి డర్మటాలజిస్ట్ వచ్చేసి ఇనీషియల్ స్టేజెస్లో దే రికమెండ్ 5 to 7% అనేది బిగినర్ ఫ్రెండ్లీ పర్సెంటేజ్ అనమాట. సో వాళ్ళు యూస్ చేయమని చెప్తారు డర్మటాలజిస్ట్. సో ఇందులో మనకి 7% గ్లైకాలిక్ యాసిడ్ ఉంది. అందువల్ల అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది 7% ఉండడం వల్ల అన్ని స్కిన్ టైప్స్కి యూజ్ అవుతుంది. అండ్ ఇందులో మనకి కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి విచ్ విల్ హెల్ప్ టు సూదన్ అవర్ స్కిన్. అలోవెరా వచ్చేసి సూదన్ చేస్తుంది స్కిన్ని అండ్ పెప్పర్బెర్రీ అనేది ఇరిటేషన్ని మనకి మినిమైజ్ చేస్తుంది. సో ది ఆర్డినరీ గ్లైకాలిక్ యాసిడ్ అనేది అందుకని అలా బిగినర్ ఫ్రెండ్లీ ఆప్షన్ అయిపోయింది అనమాట అందరికీ. అండ్ మనం ఈ ఒక్క ప్రోడక్ట్ని చాలా వేస్లో మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనం ఈ గ్లైకాలిక్ యాసిడ్ని అండర్ ఆర్మ్ బ్రైట్నింగ్కి యూస్ చేయొచ్చు. అండర్ ఆర్మ్స్ని మనకి ఎక్స్ఫోలియేట్ చేయడానికి అండ్ బ్రైటన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే ఒక కాటన్ ప్యాడ్ తీసుకొని దాని మీద గ్లైకాలిక్ యాసిడ్ అప్లై చేసి అండర్ ఆర్మ్స్కి డ్యాప్ చేయండి. సో దట్ ఏంటంటే ఇది ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. సో ఇది అండర్ ఆర్మ్ ఏరియా అనేది కొంచెం సెన్సిటివ్ ఏరియా కాబట్టి ట్రై టు యూజ్ ఇట్ లైక్ స్టార్టింగ్లో వన్స్ ఎ వీక్, తర్వాత యూ కెన్ యూజ్ వన్స్ ఆర్ ట్వైస్ ఎ వీక్ అంతే. మీరు ఎక్కువ కనుక గ్లైకాలిక్ యాసిడ్ని యూస్ చేశారంటే ఇది రెడ్నెస్, ఇరిటేషన్ ఇవన్నీ ఫామ్ అవుతాయి. చాలామందికి గ్లైకాలిక్ యాసిడ్ అనేది ప్రాపర్గా యూస్ చేయడం రాక కూడా వాళ్ళకి రెడ్నెస్, ఇరిటేషన్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. ఎప్పుడైనా కూడా మినిమల్గా యూస్ చేయాలి ఈ ప్రోడక్ట్ని బికాస్ ఇది యాసిడ్ కదా. సో యూ హ్యావ్ టు యూజ్ ఇట్ మినిమల్లీ. అండ్ ఈ గ్లైకాలిక్ యాసిడ్ మనకి స్కాల్ప్ ట్రీట్మెంట్కి కూడా యూజ్ అవుతుంది. సో స్కాల్ప్ ట్రీట్మెంట్కి ఎలా అంటే లైక్ ఎక్స్ఫోలియేట్ చేస్తుంది అనమాట స్కాల్ప్ని. స్టార్టింగ్లో 1 monthకి ఒకసారి యూస్ చేయండి. సో 1 monthకి ఒకసారి కాటన్ ప్యాడ్ తీసుకొని మంచిగా లైక్ మంచిగా స్కాల్ప్కి గ్లైకాలిక్ యాసిడ్ అప్లై చేసుకోండి
అండ్ ఓన్లీ 20 మినిట్సే ఉంచుకోండి, అంతకంటే ఎక్కువ ఉంచుకోకండి. సో 20 మినిట్స్ ఉంచుకొని దెన్ వాష్ ఇట్ ఆఫ్ విత్ వాటర్. 1 మంత్కి ఒకసారి యూస్ చేయండి, తర్వాత 2 వీక్స్కి ఒకసారి వాడచ్చు మెల్లమెల్లగా. మీరు దానికంటే ఎక్కువ ఎక్స్ఫోలియేషన్కి ట్రై చేసినా కూడా ఓవర్ ఎక్స్ఫోలియేట్ అయిపోతుంది, దానివల్ల ఇరిటేషన్ ఫామ్ అయిపోతుంది. అండ్ ఈ గ్లైకాలిక్ యాసిడ్లో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఇది మనకి డియోడ్రెంట్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇందులో pH అనేది చాలా లోవర్ కాన్సన్ట్రేషన్లో ఉంటుంది. దానివల్ల మన ఓడర్ అండ్ బ్యాడ్ స్మెల్ అనేది న్యూట్రలైజ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది మనం అండర్ ఆర్మ్స్కి డియోడ్రెంట్గా కూడా యూజ్ చేయొచ్చు. యాజ్ ఐ సజెస్టెడ్ యూ, డోంట్ యూజ్ ఇట్ రెగ్యులర్లీ. ఒక వీక్లీ ట్వైస్ యూజ్ చేసుకోవచ్చు ఫర్ యాజ్ అ డియోడ్రెంట్. అండ్ ఈ గ్లైకాలిక్ యాసిడ్ని మనం ఈవెన్ మనకి ఎప్పుడన్నా ఫుడ్ క్రాక్స్ ఇలా వచ్చినప్పుడు, రఫ్ ప్యాచెస్ వచ్చినప్పుడు కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఫుడ్కి మనం మంచిగా గ్లైకాలిక్ యాసిడ్ అప్లై చేసేసి తర్వాత యూ కెన్ యూజ్ అ మాయిశ్చరైజర్ ఆర్ లైక్ మీరు ఫుడ్కి ఏమేమి క్రీమ్స్ అప్లై చేస్తారో అలా అప్లై చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు ఫర్ సపోజ్ ఫేస్ ఎక్స్ఫోలియేషన్ చేస్తే వాడిన తర్వాత దెన్ 30 సెకండ్స్ ఆగేసి గో అప్ విత్ సిరమ్ అండ్ దెన్ మాయిశ్చరైజర్ అలా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ గ్లైకాలిక్ యాసిడ్ అనేది మనం ఎప్పుడైనా కూడా నైట్ టైం అప్లై చేసుకోవాలి. బికాస్ మనకి ఈ గ్లైకాలిక్ యాసిడ్ అనేది చాలా సన్ సెన్సిటివ్ అనమాట. సో అందుకని మనం నైట్ టైం అప్లై చేసుకొని మళ్ళీ డే టైంలో కంపల్సరీగా మనం గ్లైకాలిక్ యాసిడ్ అప్లై చేసిన ఏరియాలో సన్ స్క్రీన్ అనేది కంపల్సరీగా అప్లై చేసుకోవాలి, లేకపోతే స్కిన్ ఇరిటేషన్ అనేది అక్కర్ అవుతుంది. దీని అప్లికేషన్ ప్రాసెస్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఒక కాటన్ ప్యాడ్ తీసుకొని అప్లై చేసేసుకోవడమే అనమాట. కాకపోతే మెయిన్ థింగ్ ఏంటంటే నోట్ దిస్ పాయింట్, ఐ ఏరియాని మాత్రం అప్లై చేయకండి, ఐ ఏరియాని అవాయిడ్ చేయండి. ఇఫ్ ఐకి కాంటాక్ట్ అయినా కూడా క్లీన్ దట్, రిన్స్ దట్ ఇమీడియట్లీ, ఓకే. అండ్ ది మెయిన్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఈ గ్లైకాలిక్ యాసిడ్ అనేది మనకి క్యూటికల్స్కి కూడా యూస్ చేయొచ్చు. ఈ స్మాల్ అమౌంట్ ఆఫ్ గ్లైకాలిక్ యాసిడ్ని తీసుకొని మనము కాటన్ ప్యాడ్తోని డాబ్ చేసుకుంటే క్యూటికల్స్ కూడా మంచిగా అవుతాయి అన్నమాట. వీ కెన్ ఎక్స్ఫోలియేట్ క్యూటికల్స్ ఆల్సో, లైక్ దట్స్ అమేజింగ్. నాకు భలే అనిపించింది బికాస్ వీ కెన్ డూ మ్యానిక్యూర్ ఆల్సో. సో దట్స్ వై ఐ లైక్ దిస్ ప్రోడక్ట్, బికాస్ ఒక్క చిన్న ప్రోడక్ట్ తోటి మనం చాలా వేస్లో యూస్ చేయొచ్చు. ఇది మనం లెగ్స్కి యూస్ చేయొచ్చు. మెయిన్ ఈ మధ్య చాలామందికి చికెన్ స్కిన్, స్ట్రాబెర్రీ లెగ్స్ అని చెప్పి చాలా ప్రాబ్లం అవుతుంది కదా. సో దానికి మనం ఎక్స్ఫోలియేషన్ అనేది చేయాలి. దానికి రెమెడీ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ఫోలియేషన్. సో దిస్ ప్రోడక్ట్ వర్క్ లైక్ వండర్స్ అనమాట ఎక్స్ఫోలియేషన్కి. సో గ్లైకాలిక్ యాసిడ్ అనేది బేసిక్గా ఫేమస్ అయింది కూడా ఫర్ లెగ్స్ ఎక్స్ఫోలియేషన్కే ఫేమస్ అయింది. So it is seriously a good product for exfoliation. So you can use like 2 to 3 times a week you can exfoliate with this glycolic acid. Initially 2 days a week exfoliate cheskondi, that is better. ఇవి మాత్రం మీరు అసలు స్కిప్ చేయకండి. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. సో మనం గ్లైకాలిక్ యాసిడ్ వాడినప్పుడు ఎప్పుడైనా కూడా డోంట్ కంబైన్ ఇట్ విత్ రెటినాల్. ఎందుకంటే రెటినాల్తో కంబైన్ చేయడం వల్ల రెటినాల్ ఈజ్ ఆల్సో ఎక్స్ఫోలియేటర్. సో రెండు కంబైన్ అవ్వడం వల్ల ఓవర్ ఎక్స్ఫోలియేట్ అయిపోతుంది అనమాట. అండ్ ఆల్సో విటమిన్ సి అనేది ఏంటంటే విటమిన్ సిలో మనకి లో pH లెవెల్ ఆఫ్ గ్లైకాలిక్ యాసిడ్ ఉంటుంది. దీనివల్ల ఇట్ విల్ డీస్టెబిలైజ్ విటమిన్ సి అనమాట. అప్పుడు విటమిన్ సి ఎఫెక్టివ్నెస్ అనేది తగ్గిపోతుంది. సో అవాయిడ్ ఇట్ విత్ విటమిన్ సి. అదర్ యాసిడ్స్ లైక్ సాలిసిలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, ఇలాంటి యాసిడ్స్ అన్నిటితోటి అవాయిడ్ చేయండి. బికాస్ అందులో కూడా మనకి ఎక్స్ఫోలియేటింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. లైక్ లాక్టిక్ యాసిడ్ ఈజ్ ఆల్సో ఎ వెరీ గుడ్ ఎక్స్ఫోలియేటర్. సో ట్రై టు అవాయిడ్ ఇట్ బికాస్ ఓవర్ ఎక్స్ఫోలియేషన్ అనేది అయిపోతుంది, స్కిన్ ఇరిటేషన్ అనేది వస్తుంది. అండ్ ఆల్సో బెంజాయిల్ పెరాక్సైడ్ అనేది మనకి యాక్నిక్ కూడా బాగా యూజ్ అవుతుంది. సో అండ్ బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ ది ఆర్డినరీ గ్లైకాలిక్. సో బెంజాయిల్ పెరాక్సైడ్ కూడా మనకి డ్రైనెస్ని ఇస్తుంది కాబట్టి అగైన్ ఇది మిక్స్ చేయడం వల్ల డ్రైనెస్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట.
అండ్ ఎనీ అదర్ స్ట్రాంగ్ పెప్టైడ్స్ కూడా యూస్ చేయకండి దీంతో కలిపి, బికాస్ దీనివల్ల మనకి నెగిటివ్లీ ఇంటరాక్ట్ అయ్యి ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అవర్ స్కిన్ అనమాట. డోంట్ యూస్ దాట్. మనకి గ్లైకాలిక్ యాసిడ్ అనేది ఇన్ని వేస్లో యూస్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ ఐ టోల్డ్ ఇన్ ద ఇంపార్టెంట్ పాయింట్, అవాయిడ్ యూజింగ్ గ్లైకాలిక్ యాసిడ్ విత్ దీస్ కాంబినేషన్స్ ష్యూర్గా, బికాస్ దీనివల్ల మనకి యూస్ చేస్తే బెనిఫిట్స్ కంటే ఎక్కువ చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. కాబట్టి ఐ వాంటెడ్ టు షేర్ యూ దట్ ఇలా యూస్ చేయకండి అని చెప్పేసి. సో మీరు ఎప్పుడైనా కూడా ఏ ప్రోడక్ట్ అయినా వాడినప్పుడు కంపల్సరీగా ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోండి. చేసిన తర్వాతే ప్రోడక్ట్ని యూస్ చేయండి. ప్యాచ్ టెస్ట్ ఎలా చేయాలి అనేది మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా. ఒక స్మాల్ ఏరియాలో ఇక్కడ కానీ, లేదంటే స్మాల్ ఏరియా ఇక్కడ కానీ అలా స్మాల్ ఏరియాలో అప్లై చేసేసుకొని దెన్ నెక్స్ట్ డే ఒకవేళ మీకు రెడ్నెస్ రాకపోతే దెన్ యూ కెన్ స్టార్ట్ యూజింగ్ ఇట్. అండ్ మీరు ఒకవేళ రెడ్నెస్ అలాంటిది ఏమైనా చూస్తే మాత్రం ఇమ్మీడియట్గా ఫేస్ వాష్ చేసేసుకొని ఆరెల్స్ గ్లైకాలిక్ యాసిడ్ రాసుకునే ఏరియాలో వాష్ చేసేసుకొని కన్సల్ట్ ఏ డర్మటాలజిస్ట్. సో అది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. That's it for today's wrap, and I hope this video gave you all the insights that you needed to know about this ordinary glycolic acid. And మీరు నాకు కమెంట్లో చెప్పండి మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు అసలు ఈ గ్లైకాలిక్ యాసిడ్ని యూస్ చేయడానికి. అండ్ ఆల్సో ఒకవేళ మీరు ఆల్రెడీ గ్లైకాలిక్ యాసిడ్ ట్రై చేసినా కూడా మీకు ఇది ఎలా వర్కౌట్ అయింది అండ్ మీరు ఏం చేంజెస్ చూసారు అనేది కూడా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. And don't forget to like, share and subscribe to my channel Glow Up with Sahiti. I will see you in the next video. Until then, take care. Bye.